24లో ప్రవేశపెట్టి దేవుణ్ణి స్తుతించి దేవుని కోసం బ్రతికే అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరివచ్చున్న మీ అందరికీ వందనములు శుభములు చెల్లిస్తూ ప్రార్థించుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన. పరిశుద్ధుడవైన మా కన్న తండ్రి, పవిత్రమైన మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. 2023 సంవత్సరమంతా కాపాడి 24లో ప్రవేశపెట్టి మిమ్మను పాటల చేత కీర్తించి మీ గ్రంథము నుండి మీ మాటలను పరిశీలించే ధన్యతను మాకు దయచేసినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఈ సంవత్సరములో మీ కొరకు మేము ఎలా బ్రతకాలో, ఏం చేయాలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ కార్యాన్ని జరిగిస్తారని విశ్వసిస్తూ మీకే ఘనత, మహిమ, ఖ్యాతి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ ఉదయకాలంలో దేవుని మాటలను ఒక పాఠముగా ఆలోచిద్దామండి. కాలగతులు దేవుని వశమా? ఓకే, కాలగతులు దేవుని వశమా అన్న విషయాన్ని గురించి ఆలోచిద్దాం ప్రియులారా. కాలము అంటే ఏంటి? కాలము అనేది దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? ఇచ్చిన కాలములో మనము ఏం చేయాలి? ఈ కాలాన్ని ఏం చేయకూడదు అని మన బతుకు పుస్తకమైన బైబిల్లో నుండి ఆలోచిద్దాం ప్రియులారా. కాలము అంటే ఇంగ్లీష్లో టైం, తెలుగులో సమయము లేదా ఇచ్చిన జీవిత దినాలు, సంవత్సరాలు. అయితే మరి కాలాన్ని గురించి ఈ సమాజము ఏం మాట్లాడుతుంది అని ఆలోచిస్తే కాలము చాలా విలువైనది, కాలము చాలా గొప్పది అని మాట్లాడుతున్నారు పిల్లారా. అయితే దేనికంటే గొప్పది, విలువైనది కాలము అంటే మనకున్న విలువైన వస్తువుల కంటే కూడా ఈ కాలము అనేది చాలా విలువైంది ప్రియులారా. అందుకే మనకున్నటువంటి విలువైనటువంటి వస్తువుల గురించి మాట్లాడుతూ టైమ్ ఈజ్ గోల్డ్, టైమ్ ఈజ్ మనీ అంటే విలువైనవి బంగారు, విలువైంది ధనము, విలువైనవి వజ్ర వైడూర్యాలు అనుకుంటే వీటికంటే కూడా కాలము చాలా విలువైందా అంటే చాలా విలువైంది ప్రియులారా. అయితే మరి ఈ కాలము అనేది తరిగిపోతుందా? కాలము అనేది మన జీవితంలో తరిగిపోతే తిరిగి రాదా అని ఆలోచిస్తే జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం ప్రియులారా. జెఫన్యా
2:1. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, ఆ పొట్టు గాలికి ఎగిరిపోనట్లు సమయము గతించిపోవుచున్నది. ఏమండి అంటే మనిషి జీవితములో కాలము అనేది అనగా సమయం అనేది గతించిపోతుందా అని చూస్తే గతించిపోతుంది ప్రిలారా. అయితే మరి ఎలా గతించిపోతుంది అని ఆలోచిస్తే చెప్పాడు, గాలికి పొట్టు ఎగిరిపోనట్లు. అంటే గాలి వచ్చేస్తే ఏమండి మరి పొట్టు అనేది ఏం చేస్తుందంటే ఎగిసిపోతుంది. అలాగే మంచు అనేది గాలిలో పెడితే తరిగిపోతుంది. కాలం కూడా మన జీవితంలో అలా తరిగిపోతుందా అంటే తరిగిపోతుంది ప్రిలారా. ఈ తరిగిపోతున్నటువంటి కాలాన్ని తిరిగి మరలా తెచ్చుకోగలమా అని ఆలోచిస్తే ఏమండి మన జీవితంలో ఒక నిమిషాన్నైనా సరే తెచ్చుకోగలమా అని ఆలోచిస్తే ఒక నిమిషం ఎందుకండి, పోయిన కాలంలో ఒక సెకండు కూడా ఏం చేయలేము అంటే తెచ్చుకోలేము. అంటే అంత విలువైందా కాలము అంటే చాలా విలువైంది ప్రిలారా. అందుకే ఆ కాలాన్ని గురించి మాట్లాడుతూ ఏమండి ప్రమాద పరిస్థితులు ఏమంటాము అంటే ఒక్క సెకండు ఇలా కాలు పెట్టేవాడు ఇలా కాలు పెట్టింటే ఏమండి బ్రతికిపోయేవాడండి. అంటే ఒకే సెకండులో మనిషి ప్రాణాన్ని కోల్పోయాడా అంటే కోల్పోయాడు ప్రిలారా. అంటే కాలము అనేది మన జీవితంలో మరి తరిగిపోతూ ఉందా అని చూస్తే దినము ఏమైపోతుంది అంటే దినాలు తరిగిపోతున్నాయి. దినాలు కాదు కానీ సంవత్సరాలే ఏమైపోతున్నాయంటే తరిగిపోతున్నాయి ప్రిలారా. మా జీవితంలో లేక మీ జీవితంలో మన జీవితాల్లో నీకెంత వయసు అన్నారనుకోండి, నాకు 53 అండి, ఈ 55 అండి అని చెప్తారు. అంటే నీ జీవితంలో ఎంత కాలము తరిగిపోయిందో ఒకసారి ఆలోచించావా? చెప్పుకోవటానికి నేను చాలా పెద్దోనండి, నేను చాలా మీకంటే వయసులో పెద్దవాడనండి అని చెప్పుకోవటానికి బాగుంది, కానీ నీ జీవితంలో పోయిన కాలము ఎంత ఉంది, ఆ మిగిలిన కాలం ఎంతో నీకు తెలుసా అని ఆలోచిస్తే ఆ కాలము చాలా పోయింది. మరి మిగిలిన కాలం ఏమైనా తెలుసా అంటే ఇది కూడా మనకు తెలియదు ప్రిలారా. అందుకే ఏమన్నాడు అంటే యాకోబు పత్రికలో అంటాడు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. అయితే మన జీవితంలో చాలా కాలము పోయిందా అని చూస్తే పోయింది. ఆ పోయిన కాలాన్ని తిరిగి తెచ్చుకోగలమంటే ఎవరం కూడా ఏం చేయలేమంటే ఆ కాలాన్ని తిరిగి తెచ్చుకోలేము. అయితే మీ వయసును మీరు ప్రశ్నించుకుంటే మీ ఆయుస్సు ఎంతో తెలియదు, కానీ ఇప్పుడు ఎంతకాలము పోయిందో ఇక ఎంతకాలము మిగిలిందో ఆలోచించి పోయిన కాలాన్ని తెచ్చుకోలేము కనుక ఈ మిగిలిన కాలమే ఏం చేయాలి అంటే చాలా ఉన్నతంగా దేవుని కోసం బ్రతకాలి ప్రిలారా. దేవుడు మనకు కాలాన్ని ఇచ్చాడు. అయితే మరి ఈ కాలాన్ని ఎందుకు ఇచ్చాడు అని ఆలోచిస్తే దేవుడు మనకు కాలం ఇచ్చాడు కదండి. ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకు కాలాన్ని ఇచ్చాడు. కీర్తనలు 139:16 ప్రకారంగా నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే మన కాలమంతా, మన సంవత్సరాలన్నీ మన దినాలన్నీ, మన టైము అన్నీ కూడా లిఖించి పెట్టాడా దేవుడని చూస్తే లిఖించి పెట్టాడు. అంటే ప్రతి మనిషికి కూడా
కాలాన్ని ఇచ్చాడు. అయితే ఇచ్చినటువంటి ఈ కాలము అనేది ఎందుకు ఇచ్చాడు అనేది మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా. ఆ కాలాన్ని ఎందుకు ఇచ్చాడు అని మనం దేవుని గ్రంథాన్ని పరిశీలిస్తే అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తాము. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమోని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలము. అయితే దేవుడు కాలాన్ని ఎందుకు ఇచ్చాడు అని చూస్తే ఆ దేవుణ్ణి కనుగోవటం కోసము, దేవుణ్ణి తెలుసుకోవటం కోసము దేవుడు మన బ్రతుకులో కాలమును ప్రసాదించాడు.